హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమా గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ చెర్రీ ప్లాంట్ కింద ఉండేది కదండి నాకు. అయితే మొక్క అయితే బాగా పెరిగింది కానీ కాపు రావట్లేదు, 1-2 కాయలే కాస్తున్నాయని చెప్పి దీన్ని టెర్రస్ పైకి మార్చానండి. ఇదిగోండి, చాలా పెద్ద మొక్క అయింది. 7 అడుగుల దాకా పెరిగినట్టు ఉందండి ఇది. చూడండి, మొక్క చూడండి ఎంత పెద్ద పెరిగిందో. ఇదిగోండి, కుండీ మాత్రం చిన్నదండి, చిన్న బకెట్లో పెట్టాను నేను. ఇది మార్చాలండి, తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ప్రస్తుతానికి పూత బాగా వచ్చిందండి దీనికి. చూడండి, చాలా పూత వచ్చింది. ఇదిగోండి, పూత బాగా వచ్చింది. అయితే ఈ పూత నిలబడి మళ్ళీ మనకి కాపు రావాలని కొంచెం దీనికి ఎరువిద్దాం అనుకుంటున్నానండి. ఇది మట్టి కొద్దిగా ఉంది కదండి, దీనికి బలం సరిపోదు, అందుకని కొద్దిగా ఆవు పేడ వేస్తానండి. మట్టి గుల్లగానే ఉందండి, కాకపోతే జీవం లేదు ఇందులోని, అందుకని కొద్దిగా మనం మట్టి తీసి రోడ్ బాండ్ అయిపోయిందండి. ఇదంతా మొత్తం ఎరువులు, ఇది ఏరు మొత్తం బాగా ఎక్కువ వచ్చినాయి. ట్రాన్స్ప్లాంట్ చేయాలండి, అయితే టబ్బు అందుబాటులో లేదు, అందుకని కొద్దిగా లేట్ అయిన తర్వాత చేస్తాను. ఏర్లు చూడండి ఎలా ఉన్నాయి, బకెట్ బాగా ఇరుకైపోయింది. ఇదిగోండి, ఇది ఆవు పేడ అండి, మట్టిలో కలిపిన ఆవు పేడ. మట్టి కలిపాను కొంచెం. ఇప్పుడు ఇది 2 అంగుళాల వరకు ఇది వేసుకుందామండి. మొన్న ఒక్క కాయ వచ్చిందండి, ఒకే ఒక్క కాయ కాసింది. మా మనవరాలు తింటానంటే కలర్ కొంచెం లైట్గా వచ్చిందండి. మన రోజుకైతే ఇంకా మంచి కలర్ వస్తుంది కదా అని మన రోజుకి వద్దాం అనుకున్నా. ఇలాగా ఎర్రగా మంచి అందంగా ఉంటుంది కదండి. పక్షులు తినేసినాయి, చక్కగా ఇంత కాయ వచ్చిందండి. పక్షులు తినేసేసాకం. సరిపోద్దండి. తర్వాత ఇది మొన్నే హార్వెస్ట్ చేస్తానండి, స్వీట్ లెమన్. ఇది దీనికి కూడా అసలు ఏమాత్రం బలం లేదు. దీన్ని కూడా కొంచెం వేద్దామండి. ఇది చామంతి మొక్క పెట్టానండి. బకెట్లో ఇందులో చామంతి పూలు బాగా పోస్తాయండి. అంతకుముందు నేను పాత వీడియో ఒకటి చేశాను చామంతి పువ్వులు మొక్కల గురించి. అందులో ఉంటాయి, బాగా పువ్వులు బాగా వస్తాయండి ఇందులో. కొంగల పురుగులండి. ఇంకా చాలా పళ్ళ ముక్కలు ఉన్నాయండి, వాటికి కూడా ఇదే రకంగా ఆవు పేడ వేస్తాను. అయితే కొంచెం కూరగాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం అండి, చేద్దామండి. ఇదిగోండి పచ్చబండ ఒకే ఒకటి వచ్చింది. రెడ్ బండి అండి,
ఇంకా వేసానండి బెండనారు, మొక్కలు ఇంకా పూత రాలేదు. సైజ్ చూడండి ఎంత అయింది. ఇదిగోండి వీటికి కూడా ఇదిగోండి ఇలా మిల్లీ బగ్స్ బెండకు కూడా ఇదిగోండి. అయితే నేను వీటికి ఏం చేస్తున్నానంటే ఇలాగా ఎమ్మట క్లీన్ చేసేస్తున్నానండి. ఇలా తుడిచేస్తే సరిపోద్ది, మొత్తం రాలిపోద్ది. ఇలా తీసేస్తున్నాను. వీటికి ఈ పురుగులు ఇలాగ ఆకు ముడత ఇదిగోండి, పురుగులు పట్టేసి ఇలాగ ఆకు ముడిచేస్తున్నాయండి. మొత్తం ఆకు అంతా ముడిచేసినాయి. అయితే ఆకంతా తీస్తానండి, మొత్తం ఆకంతా తీసాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ముదిరిపోయిందండి ఇది. సీడ్ కొంచెం ఒక 2 రోజులు వస్తాయండి. ఇంకో 4 కాయలు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. వంకాయలు ఉన్నాయండి, వంకాయలు కట్ చేద్దాం. కట్టేపు ఉన్నాయండి, కట్టే పక్క కోసుకుందాం. మొన్న కట్ చేస్తానండి వంకాయలు. కొద్దిగా వచ్చేయండి. కాకరకాయలు ఉన్నాయండి, 2 కాకరకాయలు ఉన్నాయి, కోసుకుందాం. కాకరకాయలు కూడా 2 ఉన్నాయండి. ఒకటి వచ్చిందండి. దీన్ని మాత్రం సైజు బాగానే వస్తున్నాయండి కాయలు. బర్బటీలండి. పైన 2 బీరకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. బీరకాయలు 2 వచ్చాయండి. ఇంకా పక్కన ఒకటి కోసుకుందాం. ఇవ్వండి. బెతకని అందుకనండి ఇది ఇక్కడ పురుగు పట్టినట్టు ఉంది, ఇంకా వేస్ట్ అని కోస్తాను.
గొంగళ పురుగులు. ఇదిగోండి ఇన్ని కూరగాయలు వచ్చాయి, అన్నీ రెండేసి వచ్చాయి. బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు, ఎండు బీరకాయలు. వర్షం వల్ల చాలా మటుకు మొక్కలన్నీ కొంచెం డల్ అయినాయండి. కొద్దిగా వర్షాలు తగ్గితే ఏమైనా మళ్ళీ పూత స్టార్ట్ అవుద్ది. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్తో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.